ప్రజాపాలనలో మరో ఎమ్మెల్యే అరెస్ట్. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కాసేపటి కింద జూబ్లీహిల్స్లో కరీంనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ అరెస్ట్ చేసి ఆయన్ని కరీంనగర్కు తరలిస్తున్నారు. మనం విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. నడి రోడ్డు పైన జూబ్లీహిల్స్లోని నడి రోడ్డు పైన ఆయన్ని అదుపులోకి తీసుకున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. అటు నుంచి కరీంనగర్కు కూడా తరలిస్తున్నారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని. అయితే నిన్న కరీంనగర్లో జరిగినటువంటి జిల్లా సమీక్షా సమావేశంలో ఆయన ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచారో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా చెలామణి అవుతున్నారో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ని ఆయన అడిగారు, నిలదీశారు. మీరు ఏ పార్టీలో ఉన్నారు, ఏ పార్టీ గురించి మాట్లాడతారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటలు ఏంటి, ఎందుకు మాట తప్పారు, ప్రజలకు ఎందుకు హామీలు అమలు చేయలేకపోతున్నారని దానిపైన ఒక వాగ్వాదం అయితే జరిగింది. ఆ వాగ్వాదంతో ఇద్దరు అంటే పాడి కౌశిక్ రెడ్డి అలాగే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇద్దరి మధ్య కూడా వాగ్వాదం జరిగింది. అయితే ఆ ఘటన నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి పైన కేసు నమోదు చేసి కరీంనగర్ నుంచి పోలీసులు వచ్చి ఇక్కడ అరెస్ట్ చేసి కరీంనగర్కు తరలిస్తున్నారు. సో దీని పట్ల బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఒక ఎమర్జెన్సీ పాలనను తలపిస్తోంది ప్రజాపాలన అని చెప్పి ఎమర్జెన్సీ పాలన అందిస్తున్నారు ప్రజలకంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది బీఆర్ఎస్. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మాజీ శాసనసభ్యులు రసమయ్యి బాలకిషన్ లైన్లో ఉన్నారు. బాలకిషన్ గారు నమస్తే. బాలకృష్ణ గారు, మరో ఎమ్మెల్యే అరెస్ట్ అయ్యారు పాడి కౌశిక్ రెడ్డి. సో ఈ అరెస్టుల పర్వం ఇట్లాగే కొనసాగుతుందా, ఆగుతుందా, ఏమనుకుంటున్నారు మీరు? ఇది చాలా దుర్మార్గం అండి. ఎందుకంటే చాలా రోజుల్లో కూడా మనం చూస్తా ఉన్నాము, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చుకోలేనటువంటి పక్షంలో ఏవైతే 6 గ్యారంటీల మీదకి ఎక్కడికక్కడ ఇలా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రజలు నిలదీస్తా ఉన్నారు, అడుగుతా ఉన్నారు. ఆ అక్కసునంతా కూడా వెళ్ళగక్కడానికి ఆ అక్కసునంతా కూడా కప్పిపుచ్చుకోవడానికి కోసము గత 6 నెలలు సంవత్సర కాలం నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాము. అనేక సందర్భాలలో ఒకరి మీద ఒకరి నిన్న మొన్న కేటీఆర్ వరకు కూడా ఏదో రకమైనటువంటి ప్రజల దృష్టిని మరల్చడానికి కోసం చిన్న చిన్న ఇష్యూస్ ను కూడా భూతత్వంలో పెట్టి చూపించి పెద్దగా చేపించి తన అసమర్థాన్ని కప్పుకొస్తున్న ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే నిన్న కౌశిక్ రెడ్డి గారు, వాస్తవంగా కౌశిక్ రెడ్డి గారు మాట్లాడింది ఏమున్నది, తన నియోజకవర్గంలో గత చాలా రోజుల్లో కూడా మనం చూస్తా ఉన్నాము. అక్కడ హుజురాబాద్ లో ఓడిపోయినప్పటి నుంచి కూడా కౌశిక్ రెడ్డి మీద అనేక సందర్భాల్లో అనేక రకాలైనటువంటి వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. ప్రజల పక్షాన నిలబడ్డోడు, ప్రజల్లో మద్దతుతో గెలిచినటువంటి వ్యక్తిని ఇలా అక్కడ గత దళిత బంధు అప్పుడు కూడా మనం చూసినాము. అసలు దళిత బంధులో కేసీఆర్ గారు పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని డబ్బులన్నీ జమ చేసిన తర్వాత కూడా మిగిలిన డబ్బులు ఇవ్వమంటే కూడా ఆ రోజు కూడా ఎంత హంగామా చేసిరు పోలీసులు అనేది మనం చూస్తా ఉన్నాం. అక్కడ ప్రజలను అరెస్ట్ చేస్తే ప్రశ్నించొద్దట. ఇప్పటికిప్పుడు ఎస్డిఎఫ్ అనేది ఎవరైనా కూడా గెలిచిన ఎమ్మెల్యేలకు ఇస్తారు, కానీ అక్కడ ఓడిపోయినటువంటి ఇన్ఛార్జ్ అని పెట్టి, ఏ పదవి లేకపోయినా ఇన్ఛార్జ్ అని పెట్టి ఆయన చేత అక్కడ పనులు చేయించుకున్నటువంటి సందర్భాన్ని ఇవాళ ప్రశ్నిస్తే కూడా పాపం అయిపోయినది. నిన్న తను మాట్లాడింది ఏమున్నది, తన నియోజకవర్గం సమస్యలతో పాటుగా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలోనే గెలిచి ఇవాళ కాంగ్రెస్ కండువా కప్పుకోకపోయినా కూడా మేకతోలు మేక వన్నే పురిలాగా అంటే ఇలా నక్కతోలు తప్పుకొని అక్కడ నిలబడుకొని కాంగ్రెస్ పాట పడుతున్నటువంటి సంజయ్ గారి గురించి 6 గ్యారంటీలు చాలా గొప్పగా చెప్తా ఉన్నప్పుడు, అయ్యా నువ్వు ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడు, ప్రజలు ఏమనుకుంటారో ఇక్కడ వాస్తవాలు చెప్పి మాట్లాడు, లేదంటే నియోజకవర్గ సమస్యలు మాట్లాడదు, అంతే తప్ప దాన్ని లేని దాన్ని ఉన్నట్టుగా మాట్లాడుతా ఉన్నావు. ఇంతకు నువ్వు ఏ పార్టీలో ఉన్నాడు అని అడిగినాడు. దానిలో తప్పే ఉన్నది. ఎందుకనంటే బీఆర్ఎస్ పార్టీతో గెలిచిన వాడు, బీఆర్ఎస్ పార్టీ గుర్తుతో గెలిచినటువంటి వ్యక్తి కాబట్టి తను అడిగిన దాని మధ్యన చిన్న ఘర్షణ చోటు చేసుకుంది. మరి కౌశిక్ రెడ్డి గారు మాట్లాడింది తప్పే అయితే మరి సంజయ్ మాట్లాడింది కూడా తప్పే కదా, మరి ఆయన మీద కూడా కేసులు పెట్టాలి కదా. సంజయ్ గారిని ఎందుకు అంటే ఇప్పుడు వాగ్వాదం ఇద్దరి మధ్యలో జరిగింది కాబట్టి సరే మాట పెరిగింది కాబట్టి ఎట్ ద సేమ్ టైం కౌశిక్ రెడ్డి పైన కేసు చేసి అరెస్ట్ చేసినప్పుడు మరి అటువైపు కూడా కేసు జరగాలి కదా అనేది జనరల్ గా వచ్చేటువంటి మేము ఖచ్చితంగా అడుగుతా ఉన్నాం. వాస్తవంగా అయినదే తప్పు. ఆయన బయటకు వచ్చి కూడా ఏం చెప్పిండు, మాకు ఎలాంటి అది జరగలేదు, ఇద్దరి మధ్యన చిన్నపాటి వాగ్వాదం జరిగిందని చెప్పినప్పటికీ కూడా మరి ఈ కేసులో పెట్టినటువంటి మర్మం ఏంది, ఈ కేసుల వెనుక ఉన్నటువంటి కుట్ర ఏంది? ఎందుకంటే ఇవాళ ఎక్కడికక్కడ గ్రామాలలో కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. ఇవాళ మీరు చూసినా ఉన్నారు, ఖమ్మం పోతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా ఎట్లాంటి పరిస్థితి ఎదురైందో చూసినా ఉన్నారు. మన స్పీకర్ గారు వెళ్తే ఎట్లాంటి పరిస్థితి అయిందో కూడా మీరు చూస్తా ఉన్నారు వికారాబాద్ లో. ఇలా మంత్రులు ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్ళినా కూడా గ్రామాలలో ఎక్కడికక్కడ వాళ్ళని అడ్డుకుంటా ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన హామీల మీద ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. ఈ ప్రశ్నలకు కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ప్రజలను చైతన్యపరుస్తుంది, ప్రజల వైపు నిలబడతా ఉన్నారు కాబట్టి వాళ్ళ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి జరిగే కుట్రలే ఇది. మొన్నటికి మొన్న మనం చూసినాం కేటీ అంటే ప్రతి సమస్య ఒక 6 గ్యారంటీ ఏదైనా అనౌన్స్ చేయగానే
ప్రజల దృష్టిని మరించాలి, దాన్ని వెనక్కి తీసుకెళ్లాలి, వాళ్ళ అసమర్థతను కప్పిపుచ్చుకోవాలి. ఇలాంటి క్రమంలో ఇవాళ కౌశిక్ రెడ్డి గారు ఏమున్నదండి? కౌశిక్ రెడ్డి గారు ఒక ప్రజాప్రతినిధి చేతి ఎన్నుకోబడ్డటువంటి ఒక ఎమ్మెల్యే గారు. నువ్వు ఆధారబాధాలుగా అడ్డమైన కేసులు, పనికిరాని కేసులు పెట్టి ఇలా హైదరాబాద్ లో పండుగ ఉంటది, ఇలా సంక్రాంతి పండుగను చాలా గొప్పగా జరుపుకుంటా ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ ఆయన ఇప్పటికిప్పుడు ఇంత రాత్రి అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? అతను ఏమన్నా పారిపోతాడా? లేకుంటే ఆయన ఏమన్నా అనామా కూడా? Yes. ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ఒక ఎమ్మెల్యే గారిని అసలు అంటే మమ్మల్ని అడిగేది ఎవడూ లేడు, మేము ఏం చేసినా ఏం చేయాలన్నటువంటి ఒక అహంకారంతో చేస్తున్నటువంటి Right. అరెస్ట్ తప్ప వీళ్ళ ఆలోచన ఏమన్నా ఉన్నదా? ఎక్కడ పోతాం? ఇప్పుడు ఒకటి మనం అనుకోవాలి, నిజంగా నీకు అంతగా అనుకుంటే మరి భువనగిరిలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీద కానీ మరి దాడి చేసింది కదా, మరి వాళ్ళని మీరు ఇంతవరకు మీరు అరెస్ట్ చేసినారా? అలాగే హరీష్ అన్న, కేటీఆర్ గారు ఖమ్మం వెళ్ళినప్పుడు రాళ్ళు కొట్టిరు కార్లలో, వాళ్ళని అరెస్ట్ చేశారా? మన గాంధీ గారు మరి మేము అడుగుతున్నాం, ఒక శాసనసభ్యుని మధ్యనే జరిగింది అనుకుంటే వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి స్వయంగా కౌశిక్ రెడ్డి గారు ఇంటి మీద దాడి చేసినటువంటి గాంధీ గారిని మీరు అరెస్ట్ చేసిరా అని మేము అడుగుతా ఉన్నాం. ఒక జిల్లా వాళ్ళ యొక్క జిల్లా ప్రణాళిక సమీక్ష సమావేశం అండి, అది అధికారికంగా జరిగే కార్యక్రమంలో బరాబరి మాట్లాడతారు, రావాల్సిన వీటి గురించి అడుగుతా ఉంటారు, దానికి కలెక్టర్ చర్య తీసుకోవాలి. కానీ ఎవరితోనో కాంప్లిమెంట్ ఇప్పించి, ఎవరితోనో కేసులు పెట్టించి, కేవలం పనికిరాని కేసులు పెట్టించి అలా సంక్రాంతి అండి తెల్లవారుజామున దీని నెపంతో ఏం చేయాలి? మొత్తం బీఆర్ఎస్ పార్టీ మీద ఒక కక్షపూరితమైనటువంటి కక్ష పెట్టుకున్నారు. ఇళ్ళ ముంగట పోలీసులను పెట్టాలి, ఎవరి ఇంటి ముంగట ముగ్గులు వేసుకోవద్దు, ఎవరింటికి చుట్టాలు రావద్దు, వాళ్ళ పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళొద్దు, ఆ ఇళ్లలో పండుగలు చేసుకోవద్దు. ఇంత అరాచకం ఎమర్జెన్సీ పీరియడ్ లో కూడా లేదు. ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు, ప్రజలు చాలా అసహించుకుంటా ఉన్నది కాంగ్రెస్ ను, దీనికి మూల్యం తప్పకుండా చెల్లించుకుంటారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రసమయ్య బాలకృష్ణ గారు.